ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అయినా, జిల్లా జైలు అయినా, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయినా, ఆయుష్ హాస్పిటల్ అయినా, టీఎస్ఎంఐడిసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ అయినా ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పూర్తయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మా ప్రభుత్వమే ఇచ్చింది. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా దీని ఎక్స్టెన్షన్ కోసం కూడా నేనే ఆ రోజు ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అమృత్ స్కీమ్ లో ఫేజ్ 2 కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అన్ని లెటర్లు ఉన్నాయి. ఆ రోజు పంపిన డిపిఆర్ గాని, నా లెటర్ గాని, నేను మంత్రిగానే ఆ రోజు తయారు చేసి పంపినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు బయట పెడతా. అన్ని పంపించి ఎక్స్టెన్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా మేం మంజూరు చేసిందే. దానికి కూడా నువ్వు సరే మీ ప్రభుత్వం వచ్చినాక కేంద్రం క్లియర్ చేస్తే దానికి పలికేసుకుంటున్నావు. అభ్యంతరం లేదు, వేసుకోండి. కానీ నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఇలా కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్టు పెట్టినావు. రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని. మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ నువ్వు ఏ గ్రామానికైతే నర్మెట గ్రామానికి వెళ్తున్నావో ఆ నర్మెట గ్రామంలో కూడా ఇప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ మా నర్మెట గ్రామంలో గాని సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ 22,819 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ బకాయి పడ్డవు. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి.